అందరికీ మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ 6 గ్యారంటీల అమలులో తీసుకుంటున్నటువంటి దరఖాస్తులకు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడంతో పాటు లబ్ధిదారులందరికీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆశ్రిత పక్షపాతం వహించకుండా అందరికీ మేలు జరిగేటట్టుగా చూడాలని చెప్పి మనవి చేస్తూ మేము ఈ 6 గ్యారంటీల విషయంలో ప్రతి గ్యారంటీ విషయంలో మాకు సంబంధించి మేము ఎప్పుడూ ఎల్లవేళలా సహకరిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ ఇవన్నీ ఎక్కడ ఏ అభద్రతకు లోను తావివ్వకుండా చూడాలని చెప్పి మంత్రి గారికి సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రానికి అభివృద్ధి అందియాలనే ఒక సదుద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దానం చేసింది. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి వాడే కానీ, ప్రతి గ్రామమే కానీ, ప్రతి పల్లె, ప్రతి వాడు యావత్ తెలంగాణలో మన జిల్లాకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి, ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 27 మండలాలు, 29 రెవెన్యూ మండలాలు, 25 మండలాలు, 28 రెవెన్యూ మండలాలు, 8 మున్సిపాలిటీలు, 199 వార్డులు, 647 గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ యంత్రాంగం సుమారు 99 టీంలు, ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో ప్రొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 12 గంటల వరకు, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కానీ 7 కానీ ప్రతి ఒక్కరూ మీ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి మీరు ఆ అధికారులకు ఆ కౌంటర్లో అందజేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేచి ఉన్నాం. ప్రత్యేకంగా రేషన్ కార్డులే కానీ, ఇండ్లే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇతర అంశాలే కానీ ప్రభుత్వం మీ ముందు వచ్చింది, ప్రభుత్వం మీ ముందున్నది. ఆ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి ఆ సంబంధిత కౌంటర్లో అధికారులకు ఇస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి
పరిశీలించి సరైన న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. సంక్షేమాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది, అభివృద్ధి అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ వ్యవస్థలో ఆ ప్రభుత్వము, ఆ నాయకత్వము, ఆ మంత్రివర్గము ఒక 5 సంవత్సరాలు మీకు సేవ చేయాలి. 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్కు అవకాశం వచ్చింది. ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత యంత్రాంగాన్ని కనుక ప్రభుత్వమే కానీ యంత్రాంగమే కానీ ఇద్దరు కలిసి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందియాలి. ఆ దిశగా ఇందిరమ్మ పేరు మీద గతంలో ఏ రకంగా అయితే సేవ చేశామో అదే రీతిలో, అదే పద్ధతిలో మళ్ళీ మీకు యావత్ తెలంగాణ ప్రజలకు ఆ సేవలు అందిస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ మరొక్కసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని చెప్పి మరి ఏ ఆశయాలైతే మనం మనసులో పెట్టుకున్నామో, ఏ సంక్షేమాన్ని అయితే మనం కోరుతున్నామో ఆ సంక్షేమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందిస్తాదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.